అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా అన్నారు సిరివెన్నెల. కానీ ఈ మాటలు అప్పుడప్పుడు నిజమేనేమో అనిపిస్తాయి. ఇప్పుడు గిరిజనుడు అజ్ఞానం అనుకోవాలా, లేదా ఒక బ్యాంకు అధికారి యొక్క అత్యుత్సాహం అనుకోవాలా? ఒరిస్సాలో జరిగినటువంటి హృదయ విదారకరమైనటువంటి ఘటన 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జీతు ముండా అనేటువంటి ఒక గిరిజనుడు చనిపోయినటువంటి తన అక్క అకౌంట్లో ఉన్నటువంటి 19,300 రూపాయలు తీసుకోవడం కోసం బ్యాంకుల చుట్టూ తిరిగాడు. అక్క అకౌంట్లో డబ్బులు తీసుకోవాలంటే ఖాతాదారుని మీరు తీసుకురావాలి, లేదా వారసత్వ పత్రాలు తీసుకొని రావాలి, కనీసం డెత్ సర్టిఫికేట్ని చూపించాలి అంటూ అధికారులు బ్యాంకుల చుట్టూ తిప్పినటువంటి పైన. కానీ నిరక్షరాస్యుడైనటువంటి జీతు మాట నమ్మలేదని భావించి ఆవేశంతో శ్మశానానికి వెళ్ళి ఆ శ్మశానాన్ని తవ్వి అక్క అస్థిపంజరాన్ని తీసుకొని 3 కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు చేరుకొని అస్థిపంజరంతో బ్యాంకుకి వెళ్ళాడు. బ్యాంకు సిబ్బంది, స్థానికులు ఈ దృశ్యం చూసి షాక్ అయ్యారు. నేను చాలాసార్లు బ్యాంకుల చుట్టూ తిరిగాను. అక్కడి వాళ్ళు డబ్బులు తీసుకోవాలి అంటే అక్కని తీసుకొని రమ్మన్నారు. ఆమె చనిపోయిందని చెప్పినా నా మాట వాళ్ళు వినలేదు. ఆమె బ్యాంకుకు రావాల్సిందేనని పట్టుబట్టారు. దాంతో ఇలా చేశాను అన్నాడు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడం, అధికారులు తాజాగా డబ్బులను కూడా విడుదల చేసి అతనికి డబ్బులు అందించినటువంటి వీడియో కూడా వైరల్గా మారుతుంది. ఒక చట్టబద్ధమైనటువంటి వారసుడు అంటే ఎవరు, నామినీ అంటే ఎవరో తెలియనటువంటి అతని అజ్ఞానం మరణించినటువంటి వ్యక్తి అకౌంట్ నుంచి డబ్బులు తీసుకునేటువంటి విధానాన్ని అతనికి అర్థమయ్యేలా చెప్పడంలో బ్యాంక్ అధికారులు విఫలమయ్యారు. తాజాగా దీని మీద నెటిజన్లు అయితే ఫైర్ అవుతున్నారు. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.